నమస్తే, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే అందరికి తెలిసిందే, అది అల్లు అర్జున్ గారి గురించి. ప్రీవియస్గా చూసుకున్నట్టయితే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఉంది కదా. సంధ్యా థియేటర్ తొక్కేస్లాట్ల ఘటనలో ఒక మహిళ చనిపోవడం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అబ్బాయి కూడా తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న విషయం చాలామంది తెలిసిందే. ఆ బాలుడు ప్రస్తుతం ఇంకా చికిత్స పొందుతున్నాడు నిమ్స్ ఆసుపత్రిలో. సో అది అలా ఉండగా ఆ పార్ట్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ వచ్చేసి ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఫెడరేషన్ టీం వాళ్ళందరూ కలిసి కూడా డీజీపీ దగ్గరికి వెళ్ళి ఈరోజు అల్లు అర్జున్ గారి మీద మరియు అట్లాగే యాక్ట్రెస్ శ్రీలీల ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా వాళ్ళు ఈరోజు కేసు అయితే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ప్రస్తుతం మీరు చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య నారాయణ అందరికి తెలిసిన కాలేజెసే. మా పిల్లవాడు బాగుండాలి, మా పిల్లనికి, మా అబ్బాయికి, మా అమ్మాయికి మంచి మంచి ర్యాంకులు రావాలని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణ అడ్వర్టైజ్మెంట్ చూసేసి మీరందరూ జాయిన్ చేస్తూ ఉన్నారు కదా మీ పిల్లల్ని. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళకు ఎట్లా అంటే ఒక ఒత్తిడి పద్ధతిలో వాళ్ళు చదువు చెప్తున్నారు. ఎవరు? శ్రీ చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్ కాలేజెస్ వచ్చేసి శ్రీ చైతన్య నారాయణ. ఆ ఒత్తిడి వల్ల చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అంటే ఇప్పుడు లాస్ట్గా ఒక 3-4 మంత్స్గా మనం చూసుకుంటే శ్రీ చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కాలేజ్ వాళ్ళ నుంచి కానీ చాలా అంటే చాలా సమస్యలు స్టూడెంట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. హాలిడేస్లో కూడా స్కూల్స్ నడపడం, ఎక్కువ క్లాసులు కేటాయించి ఇన్ కేస్ విద్యార్థులకు ఎంతైతే చదువు చెప్పాలో అంతకు మించి చెప్పడం, వాళ్ళకి రెస్ట్ ఇవ్వకుండా. సో అట్లా చెప్పడం మూలంగా ఏమవుతుందంటే విద్యార్థులు అనేవాళ్ళు ఓవర్ స్ట్రెస్. సో వాళ్ళు ఓవర్ స్ట్రెస్ మూలంగా మేము పాస్ అవ్వమా, మాకు ర్యాంక్స్ వస్తాయా రావా, మా ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారని చెప్పేసి ఒత్తిడికి గురై వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అట్లా జరుగుతూ ఉంది. సో దీనికి ధీటుగా అంటే ఇవన్నీ ఆపాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మెయిన్గా ఆపాలి అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు శ్రీలీల, అల్లు అర్జున్ మీద కూడా కంప్లైంట్స్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఫేక్ ఇప్పుడు ఇదే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చూసుకుంటే కనుక మీరు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి పెడతా ఉన్నారు కదా టీవీలో, అన్ని న్యూస్ ఛానల్స్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎవరిది ఓపెన్ చేసినా వాళ్ళదే శ్రీ చైతన్య నారాయణ మా విద్యార్థులు ఫస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ప్రజలారా ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఫస్ట్ అయితేనే ఎవరైతే చెప్తున్నారో అది టోటల్గా ఫేక్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ స్టూడెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పోయిన సంవత్సరం లేదంటే ఆ ముందు సంవత్సరం వచ్చిన వాళ్ళే కూడా ఫేక్ చేసి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. సో అది చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోల్తా పడి ఈ కార్పొరేట్ కాలేజీలలో జాయిన్ చేయించి వాళ్ళు మోసపోవడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మన విద్యార్థులకు చెప్పే చదువు ఏదైతే ఉందో దాంట్లో ఒత్తిడి కాకుండా ఫీజులు కూడా చాలా మట్టుకు వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు విద్యార్థుల దగ్గర నుంచి. సో ఇవన్నీ అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి ఈరోజు స్టూడెంట్ యూనియన్ ఏదైతే ఉందో ఏఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ గారి పైన మరియు శ్రీలీల పైన ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. చూడాలి, ప్రస్తుతం ఇదైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనం తర్వాతగా పరిశీలిద్దాం. సో ఇది ఈరోజు న్యూస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు నమస్కారం.